హలో ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక చాలా ఇన్స్పైరింగ్ స్టార్టప్ కథ గురించి చెప్పుకుంటున్నాం. అదే ఓయో రూమ్స్. ఒక చిన్నటి ఐడియా నుంచి వరల్డ్ అంతా ఫేమస్ అయిన ఈ కంపెనీ ఎలా స్టార్ట్ అయింది, దాని వెనుక ఉన్న యంగ్ ఎంటర్ప్రెన్యూర్ రితేష్ అగర్వాల్ చిన్నగా స్టార్ట్ చేసి ఎలా పెద్ద సక్సెస్ అచీవ్ చేశాడో, ఇక చాలా ఎక్సైటింగ్ డీటెయిల్స్తో ఈ కథ స్టార్ట్ చేద్దాం. రెడీయా? స్టార్ట్ చేద్దాం. ఓయో రూమ్స్ అంటే ఏంటి? ఓయో రూమ్స్ అంటే బడ్జెట్ హోటల్స్, రూమ్స్ అండ్ లివింగ్ స్పేసెస్ని ఫ్రాంచైజ్ మోడల్లో నడిపించిన హాస్పిటాలిటీ కంపెనీ. 2013లో ఈ స్టార్టప్ చిన్నగా స్టార్ట్ అయింది, జస్ట్ బడ్జెట్ హోటల్స్తో. కానీ కొన్ని ఇయర్స్లో ఇండియా నుంచి చైనా, బ్రెజిల్, జపాన్, యుఎస్ఏ అండ్ ఇంకొక 80+ కంట్రీస్కి స్ప్రెడ్ అయింది. లాక్స్ ఆఫ్ రూమ్స్, థౌజండ్స్ ఆఫ్ హోటల్స్, చాలా పెద్ద స్కేల్ కదూ. ఓయోని స్టార్ట్ చేసింది ఎవరు? ఈ స్టార్టప్ ఫౌండర్ రితేష్ అగర్వాల్, ఒక ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్. 17 ఇయర్స్ వయసు నుంచి రితేష్ ఇండియా అంతా ట్రావెల్ చేసి ఆల్మోస్ట్ 100 హోటల్స్లో స్టే చేశాడు. అప్పుడు అర్థమైంది, కామన్ పీపుల్కి బడ్జెట్లో మంచి హోటల్స్ చాలా తక్కువ. అదే ఓయో ఐడియాకి స్టార్టింగ్ పాయింట్. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, కొంతమంది రితేష్ని వరల్డ్లో సెకండ్ యంగెస్ట్ బిలియనియర్ అంటారు, ఆఫ్టర్ కైలీ జెన్నర్. కానీ ఫోర్బ్స్ లేదా బిజినెస్ ఇన్సైడర్ ఇంకా దాన్ని కన్ఫర్మ్ చేయలేదు. రితేష్ అగర్వాల్ ఎర్లీ లైఫ్. రితేష్ కథ చాలా ఇన్స్పైరింగ్. ఒడిషాలో బిస్సం కట్టక్లో పుట్టాడు, కానీ టిటిలాగర్లో పెరిగాడు. వాళ్ళ ఫ్యామిలీకి సదర్న్ ఒడిశాలో ఒక చిన్నటి షాప్ ఉండేది. 13 ఇయర్స్ వయసులో రితేష్ సిమ్ కార్డ్స్ అమ్మేవాడు. ఇమాజిన్ చేయండి. సెయింట్ జాన్స్ సీనియర్ సెకండరీ స్కూల్లో స్టడీస్ కంప్లీట్ చేసి 2011లో ఢిల్లీకి కాలేజ్ కోసం వెళ్ళాడు. కానీ కాలేజ్ డ్రాపౌట్ చేసి 2013లో థీల్ ఫెలోషిప్కి సెలెక్ట్ అయ్యాడు. ఇది పేపాల్ కో-ఫౌండర్ పీటర్ థీల్ స్టార్ట్ చేసిన ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్. రితేష్ జర్నీ, సిమ్ కార్డ్స్ టు ఎంటర్ప్రెన్యూర్. లేట్ టీన్స్లో రితేష్ ఓరావెల్ స్టేస్ అని ఆన్లైన్ వెకేషన్ రెంటల్స్ పోర్టల్ స్టార్ట్ చేశాడు. కానీ రిజర్వేషన్ వెబ్సైట్స్ని ఎవరైనా చెయ్యొచ్చు, నేను ఏం డిఫరెంట్ చేయాలి అని అనుకున్నాడు. ఓరావెల్ వర్కౌట్ కాలేదు, బట్ హోటల్ ఓనర్స్తో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేశాడు. అది యూజ్ అయింది. దానివల్ల థీల్ ఫెలోషిప్లో $100,000 అండ్ మార్క్ జుకర్బర్గ్, ఈలాన్ మస్క్ లాంటి బిగ్ ఎంటర్ప్రెన్యూర్స్ మెంటర్షిప్ దొరికింది. ఈ ఫెలోషిప్ కండిషన్ ఏంటంటే, కాలేజ్లో కంటిన్యూ చేయకూడదు. రితేష్ అనుకున్నాడు, కాలేజ్కి వెళ్లకుండా మనీ ఇస్తారా? సూపర్. కాలిఫోర్నియాలో 1 ఇయర్ ఉన్నాడు. అక్కడ 2 ఇంపార్టెంట్ లెసన్స్ నేర్చుకున్నాడు. పెద్ద ఆలోచనలు చేయాలి అండ్ ఇన్నోవేట్ చేయడానికి భయపడకూడదు. ఓయో రూమ్స్ ఎలా స్టార్ట్ అయింది? 2013లో రితేష్ కాలిఫోర్నియాలో ఉన్నప్పుడు న్యూఢిల్లీలో ఓరావెల్ స్టేస్తో వర్క్ చేసిన ఒక హోటల్ని మేనేజ్ చేయడం స్టార్ట్ చేశాడు. దాని పేరు ఓయోగా మార్చాడు. రూమ్స్ని ఇంప్రూవ్ చేసి బడ్జెట్ ట్రావెలర్స్ కోసం ఆన్లైన్ బుకింగ్స్ ప్రమోట్ చేశాడు. రిజల్ట్ ఏంటి? ఫస్ట్ మంత్లోనే హోటల్ ఆక్యుపెన్సీ 19% నుంచి 90%కి వెళ్ళింది. అద్భుతం కదూ. ఓయో స్టార్టప్ కథ. ఇండియాకి రిటర్న్ అయిన రితేష్ స్మాల్ హోటల్ ఓనర్స్తో కనెక్ట్ అయ్యాడు. వరల్డ్ అంతా 150 రూమ్స్ కన్నా తక్కువ ఉన్న స్మాల్ హోటల్స్ చాలా ఉన్నాయి, కానీ ఎవ్వరూ వాటి క్వాలిటీని కామన్ పీపుల్ కోసం ఇంప్రూవ్ చేయలేదు. ఓయో ఐడియా సింపుల్. క్వాలిటీ, లొకేషన్, ప్రైస్ బ్యాలెన్స్ చేస్తే పర్ఫెక్ట్ హోటల్ చైన్ బిల్డ్ చేయొచ్చు అని రితేష్ అనుకున్నాడు. స్మాల్ డీటెయిల్స్ మీద ఫోకస్ చేశాడు. వార్మ్ వైట్ లైటింగ్, మంచి బ్రేక్ఫాస్ట్, క్లీన్ రూమ్స్. హోటల్ ఓనర్స్ చాండిలియర్స్ కోసం స్పెండ్ చేసేవాళ్ళు, కానీ బ్రేక్ఫాస్ట్ క్వాలిటీని మిస్ చేసేవాళ్ళు. రితేష్ ఈ మిస్టేక్స్ కరెక్ట్ చేశాడు. రిజల్ట్ ఏంటి? ఆన్లైన్ రివ్యూస్ ఇంప్రూవ్ అయ్యాయి, హోటల్స్ ప్రాఫిటబుల్ అయ్యాయి. ఓయో సక్సెస్ ఎలా వచ్చింది? రితేష్ టెక్నాలజీ నాలెడ్జ్తో ఓయోని పెద్ద ఆడియన్స్కి రీచ్ చేశాడు. గ్రేట్ ఇంటీరియర్ డిజైన్ యూజ్ చేసి కస్టమర్ రేటింగ్స్ మీద ఫోకస్ పెట్టాడు. ఓయో టీమ్ 1 మిలియన్ రూమ్స్ ప్రైసెస్ని రోజుకి 50 మిలియన్ టైమ్స్ అడ్జస్ట్ చేసేవాడు. బ్యాకెండ్లో ఓయో హోటల్ స్టాఫ్కి డెడికేటెడ్ యాప్ ఇచ్చింది, రూమ్ క్లీనింగ్, గెస్ట్ ఫీడ్బ్యాక్ ట్రాక్ చేయడానికి. హౌస్ కీపర్ ఫాస్ట్గా క్లీన్ చేసి 5 స్టార్ ఫీడ్బ్యాక్ తీసుకుంటే 25% ఎక్స్ట్రా పే. స్మార్ట్ ఐడియా కదూ. ఓయో బిజినెస్ మోడల్ ఏంటి? ఓయో ఫస్ట్లో హోటల్ అగ్రిగేటర్లా స్టార్ట్ అయింది. రూమ్స్ లీజ్ చేసి ఓయో బ్రాండ్తో రెంట్కి ఇచ్చింది. తర్వాత ఫ్రాంచైజ్ మోడల్కి చేంజ్ అయింది. ఈ మోడల్లో ఓయో హోటల్స్ని ఓన్ చేయదు. హోటల్ ఓనర్స్తో పార్ట్నర్ అయ్యి రూమ్స్ని ఓయో స్టాండర్డ్స్కి రినోవేట్ చేసి బ్రాండింగ్ చేస్తుంది. టెక్ సపోర్ట్, మార్కెటింగ్, మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ హోటల్ రెవెన్యూలో పర్సంటేజ్ తీసుకుంటుంది. ఓయో స్పెషల్ ఏంటంటే, జస్ట్ రూమ్ అవైలబిలిటీ ఆర్ లో ప్రైసెస్ కాదు, యూజర్ ఎక్స్పీరియన్స్ ఇస్ కీ. హోటల్ మేనేజ్మెంట్ యాప్స్, పేమెంట్ గేట్వేస్ లాంటి టెక్ సొల్యూషన్స్తో ఓయో వరల్డ్లో బిగ్గెస్ట్ హాస్పిటాలిటీ చైన్స్లో ఒకటయింది. ఓయో మనీ ఎలా సంపాదిస్తుంది? ఓయో చాలా వేస్లో మనీ ఎర్న్ చేస్తుంది. కమిషన్స్. హోటల్స్ నుంచి 22% కమిషన్ తీసుకుంటుంది. రూమ్ రిజర్వేషన్ ఫీజ్, కస్టమర్ సర్వీస్ బేస్ చేసుకుని స్మాల్ ఫీ పే చేస్తారు, లైక్ రూమ్ ప్రైస్లో 10 to 20%.
మెంబర్షిప్ ఫీజ్ ఓయో విజర్డ్ సబ్స్క్రైబర్స్ 500 నుంచి 3000 రూపీస్ పే చేస్తారు. అడ్వర్టైజింగ్ ఓయో యాప్, వెబ్సైట్లో యాడ్స్కి కంపెనీస్ పే చేస్తాయి. స్పాన్సర్షిప్స్ పార్ట్నర్స్ బ్రాండ్స్ ప్రమోట్ చేయడానికి మనీ ఇస్తారు. కన్సల్టింగ్ సర్వీసెస్ హోటల్స్కి బిజినెస్ కన్సల్టింగ్, డేటా అనాలిసిస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఓయో ఫండింగ్ ఎలా తెచ్చుకుంది? ఓయో గ్రోత్కి ఫండ్స్ కావాలి. సిలికాన్ వ్యాలీలో లైట్ స్పీడ్ వెంచర్స్ $600,000 సీడ్ ఫండింగ్ ఇచ్చింది. తర్వాత సెక్యూర్ క్యాపిటల్, సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్, గ్రీనాక్స్ క్యాపిటల్ లాంటి బిగ్ ఇన్వెస్టర్స్ జాయిన్ అయ్యారు. రితేష్ అన్నాడు, మాకు జస్ట్ 2 హోటల్స్ ఉన్నప్పుడు ఎవ్వరూ ఇంత ఫాస్ట్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎయిర్బిఎన్బి కూడా ఓయోలో అరౌండ్ $150 మిలియన్ ఇన్వెస్ట్ చేసింది అని టాక్. ఈ ఫండ్స్తో ఓయో గ్లోబల్గా ఎక్స్పాండ్ అయింది. ఓయో బిజినెస్ ఎలా స్కేల్ చేసింది? ఇండియా అంతా స్ప్రెడ్ అయిన తర్వాత ఓయో చైనాలో 10,000 హోటల్స్, 5 లక్షల రూమ్స్తో పెద్ద హిట్ అయింది. యూరోప్, మిడిల్ ఈస్ట్, యూకేలో 85 హోటల్స్ స్టార్ట్ చేసింది. రితేష్ చెప్పాడు, యూరోప్ రెవెన్యూస్ మన కంపెనీలో 20% ఉన్నాయి. 2021 జూన్కి యూఎస్ఏలో 40+ సిటీస్లో 68 హోటల్స్ స్టార్ట్ చేశారు. రోజుకి ఒక హోటల్ ఓపెన్ చేస్తున్నారు. యూఎస్ఏలో $300 మిలియన్ ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. ఓయో గ్రోత్కి మెయిన్ రీజన్స్ ఫ్రాంచైజ్ మోడల్తో ఫాస్ట్ ఎక్స్పాన్షన్, టెక్ సొల్యూషన్స్ లైక్ యాప్స్, పేమెంట్ సిస్టమ్స్, మేక్ మై ట్రిప్, ఎయిర్బిఎన్బి, ఫ్లిప్కార్ట్ లాంటి పార్ట్నర్షిప్స్, స్ట్రాంగ్ మార్కెటింగ్ అండ్ బ్రాండ్ బిల్డింగ్. ఓయో లైఫ్, ఓయో వర్క్ స్పేసెస్ లాంటి న్యూ వెంచర్స్ స్టార్ట్ చేసింది. ఓయో ఛాలెంజెస్ ఏంటి? సక్సెస్ అయినా ఓయోకి కొన్ని ఛాలెంజెస్ కూడా వచ్చాయి. అన్ఎథికల్ గ్రోత్, ఓయో అన్అవైలబుల్ హోటల్స్ రూమ్స్ని లిస్ట్ చేసింది అని సమ్ రిపోర్ట్స్ చెప్పాయి. అన్పెయిడ్ డ్యూస్, హోటల్ ఓనర్స్కి ఫుల్ పేమెంట్స్ ఇవ్వక ఎక్స్ట్రా ఛార్జెస్ వేసిందని కంప్లైంట్స్. ప్రొటెస్ట్స్, పూణే, జైపూర్, బెంగళూరు లాంటి సిటీస్లో స్మాల్ హోటల్ ఓనర్స్ ప్రొటెస్ట్ చేశారు. ఓయో ప్రామిస్డ్ రిటర్న్స్, మినిమం గ్యారంటీస్ ఇవ్వక హిడెన్ ఛార్జెస్ పెట్టింది అని. ఓయో అండ్ రితేష్ రీసెంట్ అప్డేట్స్. 2021లో రితేష్ ఓయో ఇండియా అండ్ సౌత్ ఏషియా సీఈఓ పోస్ట్ నుంచి స్టెప్ డౌన్ చేసి గ్లోబల్ స్ట్రాటజీ కోసం గ్రూప్ సీఈఓగా ఫోకస్ చేస్తున్నాడు. 2020లో ఓయో ఫినాన్షియల్ ఇష్యూస్ ఫేస్ చేసి ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసి కొన్ని ఓవర్సీస్ బిజినెసెస్ సెల్ చేసింది. కోవిడ్-19 వల్ల హోటల్ డిమాండ్ తగ్గింది. కానీ ఓయో కాంటాక్ట్లెస్ చెక్-ఇన్స్, ఫ్రీక్వెంట్ శానిటైజేషన్ లాంటి సేఫ్టీ మెజర్స్తో అడాప్ట్ అయింది. మెక్సికో, యూకే లాంటి న్యూ మార్కెట్స్లో ఎక్స్పాండ్ అయ్యింది అండ్ ఓయో వాల్యూ $10 బిలియన్ ప్లస్కి చేరింది. ఇండియాలో టాప్ స్టార్టప్స్లో ఒకటి. రితేష్ వల్ల ఆర్ఏ హాస్పిటాలిటీ హోల్డింగ్స్తో ఏఐ వెల్నెస్ స్టార్టప్, ఎడ్టెక్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడు. ఓయో సస్టైనబిలిటీ మీద ఫోకస్ చేస్తుంది. ఎనర్జీ ఎఫిషియెంట్ సిస్టమ్స్, ఈకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ ప్రమోట్ చేస్తుంది. ఓయో లైఫ్, ఓయో వర్క్ స్పేసెస్ లాంటి న్యూ వెంచర్స్ స్టార్ట్ చేసింది. కంక్లూజన్, ఓయో రూమ్స్ కథ నిజంగా ఇన్స్పైరింగ్. 17 ఇయర్స్లో సిమ్ కార్డ్స్ అమ్మిన రితేష్ గ్లోబల్ హాస్పిటాలిటీ జెయింట్ని బిల్డ్ చేశాడు. ఛాలెంజెస్ ఉన్న ఓయో ఇండియా నుంచి వరల్డ్ అంతా స్ప్రెడ్ అయ్యింది. బడ్జెట్లో క్వాలిటీ స్టేస్ ఆఫర్ చేస్తుంది. టుడే ఓయో ఇండియాలో టాప్ స్టార్టప్స్లో ఒకటి అండ్ రితేష్ 30% ప్రాఫిట్స్ ఓనర్. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? కామెంట్స్లో చెప్పండి. లైక్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇన్స్పైరింగ్ కథతో వస్తాను. బాయ్.